నేపాల్ వరదల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు విదేశాంగ శాఖ చేపట్టిన చర్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ని అడిగి తెలుసుకుందాం. అరుణ్, నేపాల్ వరదల్లో ఎంతమంది భారతీయులు చిక్కుకున్నారు? వారిని తీసుకొచ్చేందుకు కేంద్రం తీసుకున్న చర్యలేంటి? ఇప్పటి వరకు 288 మంది భారతీయులకు సంబంధించినటువంటి సమాచారం లభించలేదని, వారు ఆచూకీ లభించడం లేదని చెప్పి భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ కొద్దిసేపు క్రితం అధికారిక ప్రకటన చేశారు. ప్రధానంగా రీలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నటువంటి భారతీయులు, ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ చెందినటువంటి వారు ఉన్నారని, వీరితో పాటుగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ చెందినటువంటి పర్యాటక బృందాలు కూడా దీంట్లో ఉన్నట్లుగా రణదీప్ జైస్వాల్ వెల్లడించారు. అయితే వీరందరినీ రక్షించేందుకు ఇప్పటి వరకు మిస్ అయినటువంటి వ్యవహారము, దాంతో పాటు ఎంతమంది చనిపోయారనేటువంటి విషయంలో ఇంకా పూర్తి స్థాయి స్పష్టత రావడం లేదు అని, ఈ పరిస్థితి ఇంకా మారుతున్నటువంటి క్రమంలో మార్పులు చేర్పులు జరగడానికి ఆస్కారం ఉన్నట్లుగా రణదీప్ జైస్వాల్ స్పష్టం చేశారు. అదే సందర్భంలో భారత్ నేపాల్ లో సంభవించినటువంటి వరదల నేపథ్యంలో సహాయ సామాగ్రిని, మానవతా